महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో 26వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసం చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక బుధ భగవానుడు నీచరాశి నుంచి ఈ 30వ తారీఖు గురువారం శత్రుక్షేత్రమైన మేషరాశిలోకి మారుతున్నారు. రవి అలాగే మేషరాశిలో ఉన్నారు. శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు. సింహరాశిలో కేతువు, కుంభంలో రాహు, అలాగే కుజ బుధ శనుల యొక్క యుతి గురువారం వరకు జరుగుతుంది. గురువారం తర్వాత ఇక్కడ బుధుని యొక్క స్థానం మార్పు అనేది మనం చూడొచ్చు. సో ఈ విధంగా గ్రహాల ట్రాన్సిట్ అయితే ఉంది. చంద్ర గమనం మనం అనుసరించినట్టయితే కనుక చంద్రుడి యొక్క గమనం కూడా మనం చూస్తే సింహ కన్య తులా రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా మిగతా ప్లానటరీ పొజిషన్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి అష్టమంలో బుధుడు, లాభంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి యోగిస్తూ ఉంది. సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక మెయిన్గా అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం ఇన్ జనరల్గా ఏంటంటే కొంచెం నెగోషియేషన్కి, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు యోగిస్తాడు. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో అండ్ కొంతవరకు చిట్టీలు వ్యాపారం, వడ్డీల వ్యాపారం ఇలాంటి వాటికి నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో. బట్ అల్టిమేట్గా ద లార్డ్ జూపిటర్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ సింహరాశి. అష్టమశని నడుస్తా కుజారవుల యుతి జరిగి చాలా వరకు డిస్ప్యూటెడ్గా మనకి నడుస్తున్న చాలా విషయాల్లో ఎన్నో గొంతలో అగాధాలు మనం అనుకోకుండా వచ్చి పడుతున్నాయి అనుకునే సమయాల్లో లాభంలో ఉన్న గురుడు మిమ్మల్ని కొంచెం కొద్దో గొప్ప హోపిచ్చి అలా తీసుకెళ్ళి మళ్ళీ పర్వాలేదు అనిపిస్తాడు. గురుబలం మీకు చేస్తున్న సాయం అంతటిది. అలాగే 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. మనం చూస్తే కనుక రాశిలో చంద్రుని యొక్క సంచారం, రాశ్యాధిపతి రవి వెళ్ళి అక్కడ భాగ్యస్థానంలో ఉచ్చులో ఉన్నాడు. సో కొన్నిసార్లు మీకు మీరుగా రియలైజ్ అయ్యి కొంత స్పిరిచువలైజేషన్ని అలవరుచుకోవటం కానీ, ఏదైనా లాంగ్ జర్నీ, ఒక క్షేత్ర దర్శనం, ఒక కొండనో ఒక గుట్టనో, సో ఇలాగా ఒక దుర్గగుడి కాళికామ్మ వారినో ఇలాగ ఏదైనా సరే క్షేత్రాలని దర్శనం చేసుకుందాం అనే ఒక రకమైన ఆలోచన, లాంగ్ జర్నీస్ కానీ ఉండే ఆస్కారాలు. అలాగే సమ్టైమ్స్ ఇక్కడ కొంతవరకు కొంత ఫైనాన్షియల్ డ్రైనెస్, ఇక్కడ కొన్ని ఖర్చులు, కమిట్మెంటెడ్ రీత్యా వచ్చే కొన్ని ఖర్చులు ఈ రాశి వాళ్ళకి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇలా వెళ్తూ ఉంటుంది జనరల్గా. అలాగే మంగళ బుధ గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. మనం అలా చెప్పుకున్నట్టు ఆ రాశ్యాధిపతి బుధుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో ఆల్రెడీ శని ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. ద్వితీయ స్థానం మంగళ బుధ గురువారాల్లో ఫ్యామిలీ ఓరియంటెడ్ విషయాల్లో కావచ్చు, ఫైనాన్షియల్ ఓరియంటెడ్ విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల విషయంలో కావచ్చు, చాలా జాగ్రత్తగా సంయమనంతో మీరు డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం. కొంచెం స్థిమితంగా ఆలోచించకుండా ఆవేశాలకి లోనవ్వకుండా తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి మంగళ బుధ గురువారాల్లో మనకి కనిపిస్తూ ఉంది. వారాంతాన్ని చూస్తే శుక్ర శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుని యొక్క సంచారం ఉండగా ఇక్కడ మెయిన్గా మనకి తృతీయంలో చంద్రుడి యొక్క సంచారం ఉండగా ఇక్కడ తృతీయంలో పరాక్రమంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ అక్కడ ఆ రాశ్యాధిపతి దశమ స్థానంలో ఉన్నారు. సో చాలా వరకు కూడా వర్క్ అండ్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మెయిన్గా మీకు ఇక్కడ వచ్చి పడుతున్న అష్టమ శని కుజాల ఈక్వేషన్లో, అష్టమ శని టైంలో ఎవరితో కూడా ఉద్యోగంలో ఇక మనం మరీ కాంపిటేటివ్గా ముందుకెళ్తా వీళ్ళని అనవసరంగా రెచ్చగొట్టుకుంటూ ముందుకు వెళ్లకుండా ఉన్నదేదో చూసుకుంటూ బ్యాలెన్స్ అవుతూ
అక్కడున్న గొడవల్ని ఆల్రెడీ భరిస్తున్నాం కాబట్టి మనం డౌన్ టు ఎర్త్గా ఏదో చూసి చూడనట్టు వెళ్ళిపోతాం ప్రొఫెషన్లో అనే ఒక మైండ్ సెట్ అనేది ఇక్కడ మీకు వచ్చే ఆస్కారాలు ఈ యొక్క ట్రాన్సిట్లో మనకి మేజర్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా వీళ్ళకి కుజుడి యొక్క సంచారం వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. కంఫర్ట్స్ తగ్గుతాయి, వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, పేరెంట్స్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాం. సో ఇలాంటివి ఇక్కడ మళ్ళీ వ్యాపార రీత్యా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ వీటిల్లో ఇలా అనేకమైన ఉన్నాయి. సో జర్నీస్లో అంత సాఫ్ట్నెస్ లేకపోవడం, జర్నీస్లో కూడా కొంత లాస్, జర్నీ వల్ల కూడా లాస్ ఉంటాం. ఇలాంటి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ని మనం తప్పించుకోవాలంటే తప్పకుండా నీలాంజన సమాభాసం ప్రతి శనివారం చదువుకుంటా, అలాగే కేజింపావు నల్ల నువ్వులు బ్లాక్ క్లాత్ దానం ఇచ్చుకుంటా, కుజుడికి కూడా కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం దానం ఇచ్చుకుంటా, చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని మంగళవారం పూట ఈ 2 గ్రహాలకు కొంచెం నవగ్రహ శాంతి మంత్రాలు చేసుకుంటూ ఉంటే ఇంకా మరీ అంటే కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ని మీరు తట్టుకుని సింహరాశి వాళ్ళు ఈ టైంలో చక్కగా ముందుకు అడుగులు వేసే ఆస్కారాలు ఉంటాయన్నమాట. సో కాబట్టి ఈ రెమెడీస్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.